వెల్కమ్ టు 108. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల గెలుపు గుర్రాలు. తెలంగాణ లోక్సభ ఎన్నికల సెగ తారా స్థాయికి చేరుకుంది. మరి రానున్న లోక్సభ ఎన్నికల్లో గెలుపు ఎవరిది? గెలుపు జెండా ఎగరవేసేది ఎవరు? మరి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. రానున్న లోక్సభ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. లోక్సభ ఎన్నికల ఫలితాలపై మా 108 టీవీ న్యూస్ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్ మీకోసం. ఆదిలాబాద్ పార్లమెంట్ నుండి బీజేపీ మరియు కాంగ్రెస్ల మధ్య హోరాహోరీ పోటీ ఉండబోతుంది. బీజేపీకి ఎక్కువ అవకాశం ఉన్నట్లు మా సర్వేలో తేలింది. ఇక నిజామాబాద్ పార్లమెంట్ బరిలో బీజేపీ గెలిచే అవకాశం ఉందని తెలుస్తుంది. పెద్దపల్లిలో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని తెలుస్తుంది. కరీంనగర్లో బీజేపీ, అలాగే మెదక్ విషయానికి వస్తే బీజేపీ అండ్ కాంగ్రెస్ ఇద్దరి మధ్య నువ్వా నేనా అనేలా ఉంది. హైదరాబాద్లో ఎంఐఎంకి గెలుపు పక్కగానే కనిపిస్తుంది. వరంగల్లో కాంగ్రెస్ వచ్చే సూచనలు కనబడుతున్నాయి. నాగర్ కర్నూల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య మంచి పోటీ ఉంది. ఏది ఏమైనా నాగర్ కర్నూల్లో కాంగ్రెస్కే ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మహబూబ్ నగర్లో అలాగే జహీరాబాద్లో కూడా బీజేపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నల్గొండలో పక్కాగా కాంగ్రెస్ వస్తుందని స్థానికులు మాట్లాడుకుంటున్నారు. నల్గొండ మాత్రమే కాకుండా ఖమ్మము, భువనగిరితో సహా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నట్లు సర్వేలో తేలింది. ఇక మిగిలిన 4 లోక్సభ స్థానాల్లో 3 బీజేపీ, 1 మాత్రం కాంగ్రెస్ కి వచ్చే అవకాశం ఉందని సర్వే రిపోర్టులు చెప్తుంది. అవేంటో ఒకసారి చూద్దాం. మల్కజ్గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ లో బీజేపీ గెలుపు జెండా ఎగరవేస్తుంది. ఇక మిగిలిన మహబూబాబాద్ లో మాత్రం కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. ఈ లెక్కలన్నీ మా సర్వే రిపోర్ట్లు జస్ట్ ఎన్నికల ఫలితాలపై ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి వేసిన అంచనాలు మాత్రమే. చూడాలి ఈ అంచనాలు నిజమవుతాయా లేదా వీటన్నిటిని తారుమారు చేసి బీఆర్ఎస్ గెలుస్తుందా అని. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. తిరిగి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.